అమెరికా ఒక నిర్ణయం తీసుకుందంటే ప్రపంచం మొత్తం కదిలిపోతుంది. అటువంటి అమెరికా తాజాగా ఇండియా మీద భారీ టారిఫ్‌లయితే వేసింది. కానీ ఆ దెబ్బకి ఎక్కడ కూడా ఇండియా వెనక్కి తగ్గలేదు. ఇండియా మరియు రష్యా చేతులు కలిపి ఒక పెద్ద డెసిషన్ అయితే తీసుకున్నాయి. ఇది కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు. అమెరికాకు నేరుగా ఇచ్చిన ఒక గట్టి సమాధానం. ఈ ఒప్పందం వల్ల ప్రపంచ ట్రేడ్ రూల్స్ మారిపోతాయా? డాలర్ ఆధిపత్యానికి చెక్ పడనుందా? లేదా ఒక కొత్త శక్తి సమీకరణానికి మొదలవుతుందా? అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకెందుకు లెట్ స్టార్ట్ అవర్ వీడియో. 2025లో అమెరికా కొన్ని కీలక ఉత్పత్తుల మీద భారీ టారిఫ్ అయితే ప్రకటించింది. దీని వలన అనేక దేశాల ట్రేడ్ అస్థిరమైంది. కానీ ఈ పరిస్థితిని వాడుకున్నది భారత్ మరియు రష్యా మాత్రమే. ఇద్దరి మధ్య వాణిజ్యం కొత్త ఎత్తులకు చేరింది. రష్యా తన ఎనర్జీని మరియు రిసోర్సులను అంటే చమురు, గ్యాస్, బొగ్గు వంటి వాటిని భారత్‌కు తక్కువ ధరలో సరఫరా చేస్తుంది. భారత్ మాత్రం రష్యాకు మెడిసిన్, టెక్నాలజీ, ఫుడ్ ప్రొడక్ట్స్, మిషనరీ ఎగుమతులు చేస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భారత్ మరియు రష్యా అనుబంధం కొత్తది కాదు. సోవియట్ యూనియన్‌గా ఉన్నప్పటి నుంచే భారత్‌కి మంచి మిత్రదేశం రష్యా. ఒకప్పుడు సైన్స్ అండ్ డిఫెన్స్‌లో కలిసిన ఈ 2 దేశాలు ఇప్పుడు ఆర్థిక రంగంలో కూడా కలిసి అమెరికాకు గట్టి సందేశం అయితే ఇస్తున్నాయి. ట్రేడ్ అంటే కేవలం వస్తువుల మార్పిడి కాదు, నమ్మకం మార్పిడి కూడా అని ఈ భాగస్వామ్యం చెప్పేస్తుంది. ఇటీవలి గణాంకాలు చూస్తే భారత్ రష్యా ట్రేడ్ గత సంవత్సరంతో పోలిస్తే 50% పెరిగింది. ప్రత్యేకంగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్‌లో భారత్ రష్యా మీద ఆధారపడింది. ఇది భారత్‌కి తక్కువ ధరలో ఇంధనం అందించగా, రష్యాకు డాలర్‌పై ఆధారపడకుండానే రూబెల్ మరియు రూపీలో డీల్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చింది. ఇది కేవలం 2 దేశాలకు మాత్రమే కాదు, అమెరికా ఆధిపత్యానికి కూడా పెద్ద సవాల్. ఎందుకంటే ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ట్రేడ్‌కి అమెరికన్ డాలర్లు మాత్రమే ఉపయోగపడ్డాయి. సో అందువల్ల ప్రతి ట్రేడ్‌లో డాలర్ ఉపయోగం పెరగడం వల్లే ఆ యొక్క డాలర్ వాల్యూ కూడా పెరుగుతూ వచ్చింది. అమెరికా ఈ పరిణామాలను శ్రద్ధగా గమనిస్తుంది. టారిఫ్‌లతో ఇతర దేశాలు కష్టాల్లో పడతాయనుకున్న యూఎస్ఏకి భారత్ మరియు రష్యా ట్రేడ్ కొత్త తలనొప్పైంది. చైనా కూడా ఈ పరిణామాలను మానిటర్ చేస్తుంది. ఎందుకంటే భారత్ రష్యా కాంబినేషన్ అంటే ఆసియాలో ఒక కొత్త ఆర్థిక బలగం. ఇక డాలర్ డామినేషన్ అంటే ప్రపంచ ట్రేడ్‌లో అమెరికా డాలర్ ఆధిపత్యం కూడా క్రమంగా సవాలు ఎదుర్కొంటుంది. ప్రపంచం ఒక కొత్త దశలోకి అడుగుపెడుతుంది. అమెరికా టారిఫ్‌లతో పెరిగిన ఈ గందరగోళాన్ని భారత్, రష్యా తమ బలమైన భాగస్వామ్యంతో కొత్త అవకాశాలుగా మలుచుకున్నాయి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న. ఇది కేవలం ఒక ట్రేడ్ గేమ్‌నా? లేక భవిష్యత్తులో ప్రపంచ శక్తుల సమీకరణ పూర్తిగా మారిపోతుందా? దీనికి సమాధానం రాబోయే కాలమే చెబుతుంది. భారత్ మరియు రష్యా మధ్యలో జరిగే ట్రేడ్ అమెరికా మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాము. డాలర్ ఆధిపత్యానికి డేంజర్‌లో ఉంటుంది. ఇప్పటి వరకు చాలా వరకు అంతర్జాతీయ ట్రేడ్ డాలర్‌లోనే జరిగేది. ఇండియా, రష్యా ఇప్పుడు రూపీ మరియు రూబెల్ లావాదేవీల మీద దృష్టి పెడుతున్నారు. అంటే డాలర్ డిమాండ్ కాస్త తగ్గిపోతుంది. అమెరికా ఫైనాన్షియల్ పవర్‌కి ఇది డైరెక్ట్ ఇంపాక్ట్. అండ్ దాంతో పాటు జియో పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది. రష్యా మీద అమెరికా సాంక్షన్ పెట్టింది. కానీ ఇండియా ఓపెన్‌లీ రష్యాతో డీల్ చేస్తే అది అమెరికాకు పొలిటికల్ ఎంబారస్మెంట్ అయితే అవుతుంది. అంటే అమెరికా ప్రెషర్ పాలిసీస్ అయితే పనిచేయట్లేదని చెప్పేసి గ్లోబల్‌గా సిగ్నల్ వెళ్తుంది. అమెరికా ఇంపోజ్ చేసిన టారిఫ్ వల్ల రా మెటీరియల్స్, మినరల్స్, టెక్నాలజీ ఐటమ్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ కష్టమవుతుంది. దీని ఇండైరెక్ట్ ప్రభావం అమెరికా కన్స్యూమర్స్ ఇండస్ట్రీ మీద కూడా పడుతుంది. లైక్ ప్రైస్ హైక్స్ లాంటివి. ఈ విధంగా రష్యా మరియు భారత్ మధ్య జరిగిన ట్రేడ్ వల్ల అమెరికాకి ఇలాంటి నష్టాలైతే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ ట్రేడ్ వల్ల ఇండియాకి వచ్చే బెనిఫిట్ ఏంటో ఇప్పుడు చూద్దాము. అందులో నెంబర్ 1 థింగ్, తక్కువ ధరల క్రూడ్ ఆయిల్. రష్యా నుంచి ఇండియా చాలా చీప్‌గా ఆయిల్‌ని అయితే కొనగలుగుతుంది. దీనివల్ల ఫ్యూయల్ ప్రైజెస్ తగ్గే అవకాశం కూడా ఉంది. ఇది ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్‌లో కూడా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతో పాటు డిఫెన్స్ మరియు టెక్ బూస్ట్. రష్యా నుంచి అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీ అయితే సప్లై అయితే అవుతాయి. అంటే ఇండియా యొక్క స్ట్రాటజిక్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఎక్స్‌పోర్ట్ గ్రోత్. అమెరికా టారిఫ్ వల్ల యూఎస్ మార్కెట్‌లో కాస్త లాస్ ఉన్నా రష్యా మరియు బ్రిక్స్ మార్కెట్‌లో ఇండియన్ ప్రొడక్ట్స్‌కి డిమాండ్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ ఫార్మా, ఐటీ అండ్ అగ్రికల్చర్ ఎక్స్‌పోర్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ పొజిషనింగ్. ఇండియా ఒక బ్యాలెన్సింగ్ పవర్‌లా ఎస్టాబ్లిష్ అవుతుంది. నాట్ ఫుల్లీ విత్ యూఎస్ఏ, నాట్ ఫుల్లీ విత్ రష్యా ఆర్ చైనా, కానీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ స్ట్రాటజీ. ఈ మిడిల్ పాత్‌ని ఇండియాని ఒక గ్లోబల్ డెసిషన్ మేకర్‌గా చూపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే అమెరికా ఇండియాపై ప్రెషర్ క్రియేట్ చేయడం. కానీ ఇండియా రష్యా డీల్ వలన అది బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఫైనల్‌గా ఇండియాకి షార్ట్ టర్మ్‌లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నా లాంగ్ టర్మ్‌లో ఎక్కువ బెనిఫిట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.